హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి. ఏపీ ఉద్యోగులకి ప్రత్యేక చట్టం అని చెప్పి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలకి ప్రత్యేక చట్టం తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు అయితే చేస్తుందండి. కర్ణాటకలో అమలవుతున్న చట్టం తరహాలో దీనిని అయితే తీసుకురానున్నట్టు సమాచారం. ఈ మేరకు ఉపాధ్యాయుల సంఘాల నుంచి సూచనలు, సలహాలు మొత్తానికైతే ప్రభుత్వం ఆహ్వానిస్తోంది. ఇక వాటిని ఈ నెల 28 లోపు పాఠశాల విద్యాశాఖ జేడీకి పంపించాలని సూచించింది. ఉపాధ్యాయులు 8 ఏళ్ళు, ప్రధానోపాధ్యాయులు 5 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకుంటే తప్పనిసరి బదిలీలు అయితే ఉంటుంది. ఈ బదిలీలు ఖచ్చితంగా వేసవి సెలవుల్లోనే నిర్వహించాలి. ఒక ఉపాధ్యాయుడు కేటగిరీ 1లో ఒక్కసారి మాత్రమే పనిచేయాలనే నిబంధనను కూడా తీసుకురానున్నారు. దీని ప్రకారం ప్రతి ఉపాధ్యాయుడు అన్ని కేటగిరీల్లోనూ పనిచేయాల్సి ఉంటుంది. పట్టణం నుంచి మారుమూల పల్లెల్లోని బడికి వరకు కూడా పల్లెలకి బదిలీల్లో ఖచ్చితంగా వెళ్లాల్సి వస్తుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకురానున్నట్టు మొత్తానికైతే ప్రభుత్వం భావిస్తోందండి. మొత్తానికి పైరవి, సిఫార్సు బదిలీల ఆస్కారం లేకుండా అన్ని కౌన్సిలింగ్ బదిలీలే జరిగేలా చట్టంలో నిబంధన పెట్టాలని ఉపాధ్యాయులు అయితే కోరుకుంటున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ ముందు కీలక మంత్రి, ఆయన పిఏ, కొందరు అధికారులు కలిసి భారీగా పైరవి బదిలీలు నిర్వహించారు. రాజకీయంగా పలుకుబడి ఉన్నవారు, డబ్బులు ఉన్నవారు బదిలీలు చేయించుకోగలిగారు. ఇలాంటి ఇబ్బంది లేకుండా చట్టంలో నిబంధన తీసుకురావాలని ఉపాధ్యాయులు అయితే కోరుతున్నారండి. ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి కసరత్తు చేస్తుంది. త్వరలోనే దీనికి సంబంధించి ఇప్పుడు ఉపాధ్యాయుల సంఘాల నుంచి కూడా అభిప్రాయాలను అయితే ఆహ్వానిస్తోంది. మొత్తానికి ఈ యొక్క చట్టం తొందరలోనే రానున్నట్టు, వచ్చే వేసవి సెలవుల్లో అమలయ్యేటట్టు కూడా ఏర్పాట్లు అయితే చేస్తుందండి ప్రభుత్వం. ఇది ఒక గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు ఉపాధ్యాయులకి. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.